అందరికీ నమస్కారం అండి. కమని కవనాలకు స్వాగతం. మొన్న విభక్తులు ఒకసారి చెప్పుకున్నాము, మధ్యలో గ్యాప్ ఇచ్చినాము ఒకరోజు. ఇది నేను గుణింతాలతో రాస్తున్న కవనాలకి గ్యాప్ ఇచ్చి విభక్తులు చెప్పుకున్నాం కొంతమంది కోరిక మేరకు. అయితే దాని కంటిన్యూషన్ ఔపవిభక్తికాలు. ఔపవిభక్తికాలు కూడా క్వశ్చన్ ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉన్నది. తప్పకుండా ఇంట్లో క్వశ్చన్ వస్తుంది. ఔపవిభక్తికాలు అంటే ఏంటో ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉన్నది. ఔపవిభక్తికాలు అంటే ఏంటిదంటే విభక్తులకు ముందు, విభక్తులు చెప్పుకున్నాం కదా, ఎన్ని ఉన్నాయి మనకు విభక్తులు? 8 ఉన్నాయి. అవి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన, ప్రథమ విభక్తి మనం విభక్తులు చెప్పుకున్నాం. వాటికి ప్రత్యయాలు కూడా చెప్పుకున్నాం. డూము, ఊళ్ళు, కిన్, కున్, కున్, నిన్, నున్, లన్, కూర్చి గురించి ఇట్లా మనము ప్రత్యయాలు చెప్పుకున్నాం. విభక్తులు ప్రత్యయాలు చెప్పుకున్నాం. దానికి ఉపవిభక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం దేనికి మాట్లాడుకుంటున్నాం? ఉప విభక్తులు. ఈ విభక్తులకు, ప్రధాన విభక్తులకు ముందు బదులు ఇక్కడ ఉపవిభక్తులు కొన్ని చేరుకుంటాయి. ఆ ఉపవిభక్తులు ఏంటివంటే ఈటీటీ. ఈటీటీలను ఏమంటారు? మళ్ళీ ఔపవిభక్తికాలు అంటారు. ఔపవిభక్తికాలు. ఔపవిభక్తికాలు అంటే ఏంటిది? మనకిప్పుడు విభక్తులకు ముందు నామవాచకంలో చివరి అక్షరము మార్పు చెందుతుంది. వాటి ప్లేస్లో మనం వాడే పరిభాషలో వాడేటువంటి అక్షరాలు అక్కడ చేరుకుంటాయి. ఏ అక్షరాలు చేరుతున్నాయి అక్కడ? ఈ, టీ, టి. ఈ 3 అక్షరాలు చేరుకుంటాయి. ఈ ఈటీటీలను ఏమంటున్నాం? ఔపవిభక్తికాలు అంటున్నాం. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఔపవిభక్తికం అంటే ఏంటిది? విభక్తులకు ముందు నామవాచకం యొక్క చివరి అక్షరము మార్పు చెందుతుంది. నామవాచకం యొక్క చివరి అక్షరము మారి విభక్తికి ముందు చేరుతుంది. అందుకని ఉపవిభక్తులు అన్నారు. దీనికి ముందు ఉన్న విభక్తికి ముందు మారుతుంది, నామవాచకం యొక్క చివరి అక్షరం మారుతుంది. ఏ సందర్భాల్లో మారుతుంది? ఏకవచనం ఉన్నప్పుడు. ఏ నామవాచకము ఏకవచనమై ఉండాలి, విభక్తికి ముందు ఈ అక్షరాలు ఈటీటీలు చేరుకుంటాయి. దాని ప్లేస్లో ఈటీటీలు చేరుకుంటాయి. ఉదాహరణకు చూడండి, కాళ్ళు అన్నారు. కాళ్ళుకి ముళ్ళు గుచ్చుకుంది అంటామా? కాలికి ముళ్ళు గుచ్చుకుంది అంటామా? ఏమంటాం? కాలికి అంటున్నాం. ఇక్కడ లీ అనేది ఏ సౌండ్ వచ్చింది? ఇక్కడ ఈ లు పోయి ఈ మారింది. ఇది ఔపవిభక్తికం. ప్రత్యయాలు ఏంటివి? కాలికి. ఔపవిభక్తికాల యొక్క ప్రత్యయాలు లేదా ఉపవిభక్తుల యొక్క ప్రత్యయాలు. నెక్స్ట్ రోలు. లో ఉంది. కి అంటే కిన్, కున్, లోన్, లోపల. షష్ఠి విభక్తికి వస్తుంది. షష్ఠి విభక్తికి వస్తుంది కదా. నెక్స్ట్ రోలు అన్న. రోలు అంటే ఏంటిది మనకి? రోలులో పచ్చడి నూరాము అంటాం, రోటి పచ్చడి అంటాం. మనం వాడుక భాషలో ఏమో రోలు పచ్చడి అంటామా, రోటి పచ్చడి అంటామా? రోటి పచ్చడి అంటాం. రోటి రోటి పచ్చడి బహు రుచిగా ఉంటుంది. ఓకే, అందరు ఇష్టపడతారు రోటి పచ్చడి. నెక్స్ట్ ఇక్కడ టీ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ? టీ అనేది ఏంటిది? ఔపవిభక్తికం. ఇది ప్రత్యయం, ప్రత్యయ పదం. రోటి అనేది ప్రత్యయాలు. నెక్స్ట్ ఊరు. ఊరులో, మా ఊరులో దేవాలయం ఉన్నది అంటమా? మా ఊరిలో దేవాలయం ఉన్నది అంటమా? ఊరి, ఊరిలో అంటాం. ఊరిలో, ఊరి అనేది ఇక రూట్ ప్లేస్ ఏమైంది? ఈ వచ్చేసింది. ఓకే, గమనించింది కదా. కన్నులో. కన్నులో నలుసు పడింది అంటామా? కంటిలో నలుసు పడింది అంటామా? సుమ ఏదైనా కంటితో చూస్తేనే నమ్ముతుంది. నేను ఏదైనా
నా కంటితో చూస్తేనే చెప్పగలుగుతాను అంటాం. అంటే కంటి టీ వచ్చింది ఇక్కడ. ఔపవిభక్తి ఏంటిది? టీ. మరి దీన్ని ప్రత్యయం ఏంటిది? ఊ ఊ కంటిలో. నెక్స్ట్ ప్రత్యయ పదం ఏంటిది? కంటి. ఇవన్నీ కూడా ప్రత్యయ పదాలు. నెక్స్ట్ రాయితో. రాయితో శిల్పాలు చెక్కారు అంటామా? రాతితో శిల్పాలు చెక్కామంటామా వాడుక భాషలో? రాతితో. తి. ఇక్కడ ఈ టి తి, ఈ టి తి ఇవే వస్తాయి, వేరే మాట. ఎందుకు ఇవన్నీ? మన వాడుక భాషలో అందంగా శబ్ద సౌందర్యంగా చెప్పుకోవడానికి వచ్చినటువంటి అక్షరాలు. చేయితో అన్నాం. చేతితో. నా చేతితో స్వయంగా తయారు చేశాను. తి. నేయితో అన్నాం. నేయితో కాదు, నేతితో అంటాం మనం. నేతితో చేసిన మిఠాయి రుచిగా ఉంటుంది. తి. వారు. వారిని పిలవండి అన్నాం. ఏమంటాం మనం? వారిని పిలవండి అంటాం. రి. ఈ. నెక్స్ట్ రెండుని. మనము పూరి చేసినప్పుడు గోధుమ పిండితో పాటు కొంచెము ఉప్మా రవ్వ కూడా వేస్తే, బొంబాయి రవ్వ వేస్తే రుచిగా ఉంటుంది అంటాం. రెండింటిని ఉపయోగిస్తాము అంటాం. నూనె, నెయ్యి రెండింటిని వాడాము అంటాం. రెండింటిని. టి. ఇక్కడ ఔపవిభక్తి టి. ప్రత్యయం ఏంటిది? రెండింటిని. రెండింటిని. నెక్స్ట్ ఏరు. ఏరులో చేపలు ఉన్నాయి. ఏరులో పిల్లలు ఆడుకుంటున్నారు. ఏరు ఒడ్డున అంటామా? ఏటి ఒడ్డున పిల్లలు ఆడుకుంటున్నారు అంటామా? టి. రూ ప్లేస్ ఏమంది? టీ వచ్చేసింది. ఏటిలో. నెక్స్ట్ నోరుతో. నా నోటితో చెప్పాను. నేను స్వయంగా నా నోటితో చెప్పాను అంటాం. కొంతమంది గేలమ్మో అలా నోట్లో నోరు పెట్టొద్దు అంటాం. నోటితో. టీ వస్తుంది ఇక్కడ కూడా. ఇక్కడ ఔపవిభక్తి ఏంటిది? టీ. ఇక్కడ ఈ ప్రత్యయం ఏంటిది? నోటితో. నోటితో. ఇవ్వండి. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఏమని అడగవచ్చు? ఒక వాక్యం ఇచ్చి రోటి పచ్చడి అన్నారు. ఇందులో నామవాచకము రోటి ప్లేస్లో నామవాచకము, అసలు నామవాచకం ఏంటిది అని అడగవచ్చు. ఇందులో రోలు నామవాచకం. రోటి అని అన్నాక కదా నామవాచకం చెప్పాం. ఊరిలో. ఊరిలో కుక్కలు ఉన్నాయి అన్నాం. అందులో విభక్తి ఏది? ఏ విభక్తి? ఉపవిభక్తి ఏది అంటారు, లేకుంటే ఔపవిభక్తికము ఏది అంటారు? ఉర్రి అని. ఇట్లా క్వశ్చన్ ఎట్లనన్నా రావచ్చు. మీకు మాత్రం ఏం తెలిసి ఉండాలి? ఔపవిభక్తికాలు ఈ టీపీలు వాడుక భాషలో ఏ పదానికి ఏ ఔపవిభక్తి వస్తుందని తెలిసి ఉండాలి కదండి. ఈ ఔపవిభక్తికాల గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో పెడితే నేను తప్పకుండా దాని గురించి ఒక వీడియో తీసి మళ్ళీ పెడతాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయగలరని, సబ్స్క్రైబ్ చేసుకోగలరని, షేర్ చేయగలరని, ముఖ్యంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను వ్యక్తపరిస్తే నాకు కొంచెం ఉత్సాహం ఇచ్చిన వారు అవుతారు. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ వీడియోతోని కలుస్తాము. సెలవు మరి.